Hello everyone, welcome to ANR Academy. This is Nepal Reddy sir. ఈరోజు మనం తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కండక్ట్ చేసే మ్యాథమెటిక్స్ 1A ఎగ్జామినేషన్కు సంబంధించిన స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం మనం. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ బోర్డ్ కండక్ట్ చేయబోయే ఎగ్జామినేషన్ రాసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్జెక్ట్ ప్రిపరేషన్తో పాటు వాళ్ళకు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ కూడా ఐడియా ఉంటే హై స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో ఇక్కడ మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే, ఒక క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో వస్తే దాని ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, మనం ఏ స్టెప్స్ రాస్తే అక్కడ ఎన్ని మార్క్స్ అవార్డ్ చేస్తారు, ఆ డీటెయిల్స్ అన్నీ మనకు ఐడియా ఉంటే మనం ఎక్కడ కూడా మార్క్స్ లాస్ కాకుండా 100% రిజల్ట్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది అనమాట. See this first question. 1 to 10 2 marks questions అందరికి ఐడియా ఉంది. ఈ 2 marks questions మార్క్స్ ఎలా అవార్డ్ చేస్తాడన్నది డీటెయిల్గా చూద్దాం మనం. ఎస్, క్వశ్చన్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫంక్షన్స్ టాపిక్లోంచి ఉంది. హియర్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ r-0 to r డిఫైన్డ్ బై f of x ఈక్వల్ x cube minus 1 by x cube, then show that f of x plus f of 1 by x equal to 0 అని క్వశ్చన్ ఇచ్చాడు. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఇచ్చాడు. ఆల్టర్నేట్ మెథడ్ అని కూడా ఉంది ఇక్కడ. మీరు డైరెక్ట్గా f of x వాల్యూ f of 1 by x వాల్యూ ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేసి రిజల్ట్ తీసుకొస్తే డైరెక్ట్గా 2 మార్క్స్ అవార్డ్ చేస్తున్నాడు. డైరెక్ట్గా f of x plus f of 1 by x క్యాలిక్యులేట్ చేసి 0 రాస్తే చాలు, LHS టు RHS 2 మార్క్స్ ఇస్తున్నాడు. తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇండిపెండెంట్గా ఎఫ్ ఆఫ్ 1 by x ఇండిపెండెంట్గా ఫైండ్ అవుట్ చేసి తర్వాత యాడ్ చేసి రిజల్ట్ 0 రాసినా సరే 2 మార్క్స్ వస్తున్నాయి. సో మనం డైరెక్ట్గా ఇచ్చిన డేటా మెన్షన్ చేయకుండా డైరెక్ట్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 1 by x LHS పార్ట్ రాసి RHS రీచ్ అయినా సరే పర్లేదు. లేదంటే వాడు ఇచ్చిన డేటా ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాస్తూ ఎఫ్ ఆఫ్ 1 by x క్యాలిక్యులేట్ చేసి తర్వాత రిజల్ట్ 0 అని ప్రూవ్ చేసినా 2 మార్క్స్ ఉంటున్నాయి. Let us move to the next one. Second question మళ్ళీ ఫంక్షన్స్ టాపిక్లోంచే. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 1 by x² - 1 into x plus 3 అని ఉంది క్వశ్చన్. ఇక్కడ డొమైన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన తర్వాత ఫైనల్ ఆన్సర్ రాసేటప్పుడు స్టూడెంట్స్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్స్ దగ్గర కన్ఫ్యూజన్ ఉంటుంది. పొరపాటున ఓపెన్ బ్రాకెట్ ఉండే చోట మీరు క్లోజ్డ్ బ్రాకెట్ రాసినా, క్లోజ్డ్ బ్రాకెట్ ఉండే చోట ఓపెన్ బ్రాకెట్ రాసినా మీకు మార్క్స్ అవార్డ్ చేయరు. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా రాయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్లో చూడండి, రెసిప్రోకల్ ఫంక్షన్ 1 by x² - 1 into x plus 3 అని ఉంది. ఇక్కడ డినామినేటర్ పార్ట్ నాన్ జీరో క్వాంటిటీ. ఎస్, p/q ఫామ్లో ఉందనుకోండి, q నాన్ జీరో క్వాంటిటీ ఉండాలి కదా, సో అది మెన్షన్ చేశాడు అక్కడ. సో ఆ రిజల్ట్ మెన్షన్ చేసినందుకు మీకు 1 మార్క్ అవార్డ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ కంప్లీట్ అయిపోతే x - 1 x plus 1 x plus 3 మనకు లీనియర్ ఫ్యాక్టర్స్ వస్తాయి కదా, అవి నాన్ జీరో అంటున్నాడు. అంటే ఎక్స్ వాల్యూ నాట్ +or-1 -3 అనమాట. సో ఎక్స్ వాల్యూ ఎనీ రియల్ నెంబర్ బట్ నాట్ +or-1, -3. మీరు +or-1, -3ని రియల్ వాల్యూస్లోంచి రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసేటప్పుడు మీరు ఇక్కడ బ్రేసెస్ యూజ్ చేయాలి. బ్రాకెట్స్ ఓపెన్ కానీ క్లోజ్ బ్రాకెట్స్ కానీ పెట్టవద్దు. ఓన్లీ ఆ ఎలిమెంట్స్ మాత్రమే రిమూవ్ చేస్తున్నాం కాబట్టి ఆర్ మైనస్ సెట్ నోటేషన్లో మీరు -1 +1 -3 అని మెన్షన్ చేయాలి. సో ఇలా రాస్తే మీకు 2 మార్క్స్ అవార్డ్ చేస్తాడు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మ్యాట్రిసెస్ టాపిక్ నుంచి ఉంది. ఈ క్వశ్చన్ ఇక్కడ ఈక్వాలిటీ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ కాన్సెప్ట్. 2 మ్యాట్రిసెస్ ఆర్ ఈక్వల్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x, y, z అండ్ a అంటున్నాడు. యు నో దట్ 2 మ్యాట్రిసెస్ ఆర్ సెడ్ టు బి ఈక్వల్ ఇఫ్ దేర్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. సో ఏం చేయాలి, బోత్ సైడ్స్ మీరు కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని కంపేర్ చేయాలి. సో కాన్సెప్ట్ ఐడియా ఉంటే మనకు ఆటోమేటిక్గా బై ది డెఫినేషన్ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ అని చెప్పేసి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వేట్ చేస్తాం. సో ఆ ఐడియా వచ్చినందుకు మీకు 1 మార్క్. తర్వాత సింప్లిఫికేషన్లో మీరు ఫైనల్గా x, y, z అండ్ a వాల్యూస్ రాస్తే మళ్ళీ ఒక 1 మార్క్ అవార్డ్ చేయమంటున్నాడు. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఫోర్త్ క్వశ్చన్ కాంప్లెక్స్ ఇక్కడ కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ ఇస్తూ డిటర్మినెంట్ 0 ప్రూవ్ చేయమంటున్నాడు. ఒమేగా కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అని ఇచ్చాడు. ఎస్,
డైరెక్ట్గా డిటర్మినేట్ చేసిన 2 మార్క్స్ వస్తాయి. ఇక్కడ మీకు డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కాలమ్ ఆపరేషన్ చేశాడు, C1 + C2 + C3. అప్పుడు ఫస్ట్ కాలంలో 1 + ఒమేగా స్క్వేర్ అని వచ్చింది. whenever omega is cube root of unity, you know that 1 + ఒమేగా స్క్వేర్ వాల్యూ 0. సో ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ వాడుతూ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాడు. ఇఫ్ ఏ కాలమ్ కన్సిస్ట్ ఆల్ జీరోస్ దెన్ డిటర్మినెంట్ బికమ్ 0. యు నో ద ప్రాపర్టీ. సో ఆ మోడల్ చేసినా మీకు 2 మార్క్స్ అవార్డ్ చేస్తాడు. ఆల్టర్నేట్ మెథడ్ ఇచ్చాడు. ఇక్కడ ఆల్టర్నేట్ మెథడ్ ఇక్కడ కాలమ్ వైజ్ చేశాడు కదా, ఆల్టర్నేట్ మెథడ్లో రో వైజ్గా చేశాడు. ఇక్కడ R1 = R1 + R2 + R3. ఎస్, ఇక్కడ ఇచ్చాడు చూడండి. సో ఈ మెథడ్ చేసినా సరే మీకు 1 + 1 2 మార్క్స్ వస్తాయి. తర్వాత ఇక్కడ ఆల్టర్నేట్ మెథడ్ అని ఇచ్చాడు. డైరెక్ట్ డిటర్మినెంట్ మెథడ్ గివ్ ఫుల్ మార్క్స్ అన్నాడు. మీరు డైరెక్ట్గా 1 × ఒమేగా స్క్వేర్ × ఒమేగా -1, నెక్స్ట్ -ఒమేగా × ఒమేగా × ఒమేగా ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ × ఒమేగా ఒమేగా పవర్ 4 అలా డైరెక్ట్ డిటర్మినేట్ చేస్తే కూడా మీకు ఫుల్ మార్క్స్ అవార్డ్ చేయమని ఉంది ఇక్కడ. అంటే ప్రాపర్టీసే వాడాల్సిన అవసరం లేదు, అయినా చేయొచ్చు ఈ ప్రాబ్లం. ఎస్, లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. A and B, there are 2 vectors. Find unit vector in the direction of A + B అని ఉంది. A + B ఫైండ్ అవుట్ చేసినందుకు 1 మార్క్ అవార్డ్ చేయమంటున్నాడు. యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ A + B అన్నాడు. A + B / mod A + B ఫార్ములా రాసి సబ్స్టిట్యూషన్ చేస్తే మళ్ళీ ఒక 1 మార్క్. అయితే ఈ మోడల్ క్వశ్చన్స్లో ట్విస్ట్ ఏంటి అంటే, క్వశ్చన్ మీకు యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ A + B అని అడిగితేనేమో మీరు ప్లస్ సైన్ యూజ్ చేయాలి. ఆపోజిట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ A + B అని ఒకవేళ క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో అడిగితే -A + B / mod A + B రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ A + B, ఆపోజిట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ A + B ఏవి ఇవ్వకుండా యూనిట్ వెక్టార్ ఆఫ్ A + B అని అడిగాడు అనుకోండి, అప్పుడు బోత్ డైరెక్షన్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ రాయాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ జాగ్రత్తగా గమనించి రాయాలి. ఒకవేళ క్వశ్చన్లో ఆపోజిట్ ఇన్ ద డైరెక్షన్ అని ఉందనుకోండి, మైనస్ సైన్ మిస్ కాకుండా రాయాలి. అలా అయితేనే మీకు ఫుల్ మార్క్స్ అవార్డ్ చేస్తాడు. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అండ్ ప్యారలల్ టు ఏ వెక్టార్ అన్నాడు. వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ దట్ ఈస్ పాసింగ్ త్రూ 1 పాయింట్ అండ్ ప్యారలల్ టు ఏ వెక్టార్. R bar = A bar + TB bar ఫార్ములా యూజ్ చేస్తాం మనం. వెక్టర్ ఆల్జిబ్రాలో మనకు ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ 2 టైప్స్ ఉన్నాయి. R bar = A bar + TB bar ఒకటి, పాసింగ్ త్రూ పాయింట్ A ప్యారలల్ టు B వెక్టార్. తర్వాత 2 పాయింట్ ఫామ్ ఉంది, R bar = 1 - T × A bar + TB bar. సో అది అబ్జర్వ్ చేసి మనం ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్సా లేకపోతే పాసింగ్ త్రూ పాయింట్ అండ్ ప్యారలల్ టు ఏ వెక్టారా అది గమనించి మనం జనరల్ ఈక్వేషన్ రాస్తే మనకు 1 మార్క్. ఆ తర్వాత సబ్స్టిట్యూషన్ చేయాలి. సబ్స్టిట్యూషన్ చేసినందుకు 1 మార్క్. ఇక్కడ చూడండి, చాలామంది స్టూడెంట్స్కి జస్ట్ A bar B bar సబ్స్టిట్యూట్ చేస్తే చాలా, లేకపోతే దాన్ని IJK కాంబినేషన్లో రాయాలని డౌట్ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మీకు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో ఏమి ఇచ్చాడంటే A bar B bar సబ్స్టిట్యూషన్ చేస్తే ఎనఫ్, ఆర్ అదర్వైజ్ లేకపోతే IJK కాంబినేషన్లో సింప్లిఫై చేసినా సరే 1 మార్క్ అంటున్నాడు. అంటే మనం ఇక్కడ దాకా సొల్యూషన్ రాసి ఆపేసినా సరే మనకు 2 మార్క్స్ వస్తాయి. వరి కావాల్సిన అవసరం లేదు. మళ్ళీ IJK ఫామ్లో రాయాల్సిన రూల్ అయితే ఏం లేదు. మీరు ఏది రాసినా సరే మీకు 2 మార్క్స్ అవార్డ్ చేస్తాడు. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇఫ్ ద వెక్టార్ 2i + λj - k 4i - 2j + 2k ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా అంటున్నాడు. 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్ ఇంప్లైస్ దేర్ డాట్ ప్రొడక్ట్ బికమ్ 0. ఫ్రమ్ దట్ యూ విల్ గెట్ అన్నోన్ వాల్యూ లాంబ్డా. A డాట్ B 0 కండిషన్ రాసినందుకు పర్పెండిక్యులారిటీ కండిషన్ 1 మార్క్. తర్వాత డాట్ ప్రొడక్ట్ 0 చేస్తూ అన్నోన్ లాంబ్డా ఫైండ్ అవుట్ చేసినందుకు మళ్ళీ ఒక 1 మార్క్ ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. ప్రూవ్ దట్ సైన్ 78 degrees ప్లస్ కాస్ 132 degrees ఈక్వల్ √5 - 1/4 అనేది క్వశ్చన్ ఇక్కడ. ఎస్, ఈ 78 degreesని తర్వాత 132 degreesని మాడిఫై ఎలా చేస్తున్నాడు చూడండి. 78 యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే రాశాడు అక్యూట్ యాంగిల్ని. తర్వాత 132 degrees ఏదైతే ఉందో దాన్ని 90 + 42 మార్చాడు ఇక్కడ.
కాస్ ఆఫ్ 90 ప్లస్ థీటా ఫార్ములా అప్లై చేశాడు. బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ నౌ. సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా అప్లై చేస్తే మీకు రిజల్ట్ వచ్చేసింది. సో మీరు అక్యూట్ యాంగిల్స్గా కన్వర్ట్ చేసినందుకు 1 మార్క్, సబ్స్టిట్యూషన్ చేసి వాల్యూస్ రాసినందుకు మళ్ళీ ఒక 1 మార్క్. 9th క్వశ్చన్. ఫైండ్ సైన్ స్క్వేర్ 82.5 డిగ్రీస్ మైనస్ సైన్ స్క్వేర్ 22.5 డిగ్రీస్ అని ఉంది. సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములా అప్లై చేస్తాం ఇక్కడ. సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఈక్వల్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఆ ఫార్ములాకు 1 మార్క్, అంటే ఆ ఫార్ములా ఫార్ములా అప్లికేషన్. తర్వాత వాల్యూస్ ఎంటర్ చేసి సింప్లిఫై చేసినందుకు మళ్ళీ ఒక 1 మార్క్ ఇస్తున్నాడు. మూవ్ టు ది క్వశ్చన్ నెంబర్ 10. హైపర్బోలిక్ ఫంక్షన్స్ నుంచి 10th క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. ఇక్కడ tan h ఇన్వర్స్ ఆఫ్ 1/2 ఈజ్ 1/2 log 3 బేస్ సి అని ఉంది ఇక్కడ. ఎస్, tan h ఇన్వర్స్ ఆఫ్ x ఫార్ములా 1/2 log మోడ్యులస్ 1 + x / 1 - x. ఫార్ములా రాసినందుకు మెన్షన్ చేసినందుకు 1 మార్క్ ఇస్తున్నాడు. తర్వాత ఎక్స్ ప్లేస్లో అక్కడ 1/2 ఉంది కదా, 1/2 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి 1/2 log 3 రిజల్ట్ తీసుకొచ్చినందుకు మళ్ళీ ఒక 1 మార్క్ అవార్డు చేస్తున్నాడు. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ 11th నుంచి 17th దాకా మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్, 7 క్వశ్చన్స్ వస్తాయి పబ్లిక్ ఎగ్జామినేషన్లో. మనం 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేది ఉంటుంది. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే 4 మార్క్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మినిమం 4 స్టెప్స్ అయితే ఉండాలి. మనం డైరెక్ట్ స్టెప్స్ వేస్తూ ప్రాబ్లం ఒకవేళ సొల్యూషన్ ఎగ్జామినేషన్లో ఆన్సర్ షీట్లో మనం ప్రజెంట్ చేసామనుకోండి, కంపల్సరీ మార్క్స్ కట్ చేస్తారు. 2 మార్క్స్ క్వశ్చన్ అన్నప్పుడు మినిమం 2 లైన్స్ అన్న ఉండాలి. 4 మార్క్స్ అన్నప్పుడు మినిమం 4 కంపల్సరీ అవసరం, అంతకంటే ఎక్కువనా పర్లేదు. జనరల్గా ఇప్పుడున్న ట్రెండ్లో స్టూడెంట్స్ అందరూ ఆబ్జెక్టివ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. జేఈ అని, ఐఐటి జేఈ అని, ఎంసెట్ అని. సో అక్కడక్కడ షార్ట్ మెథడ్స్ కూడా యూజ్ చేస్తూ మనం పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఒకవేళ అలా షార్ట్ మెథడ్స్ ఫాలో అయ్యి చాలా తక్కువ ప్రజెంటేషన్ చేసామనుకోండి, అక్కడున్న ఇన్విజిలేటర్కు సైకలాజికల్గా ఇంత చిన్న ప్రాబ్లంకి ఎలా ఇవ్వాలి 4 మార్క్స్ అనిపించింది అనుకోండి, ఆటోమేటిక్గా మార్క్స్ కట్ అవుతాయి. మీరు ఐపీఈ ఎగ్జామినేషన్ లాగానే రాయాలి. ఎంట్రన్స్లో అంటే డైరెక్ట్గా నువ్వు ఏ మెథడ్ అనేది చేయి, ఎన్ని స్టెప్స్ అన్నా నువ్వు రఫ్ వర్క్ చేసుకో, సంబంధం లేదు. డైరెక్ట్గా ఆన్సర్ వచ్చిందా లేదా మాత్రమే కన్సిడర్ చేస్తాం అక్కడ. కానీ డిస్క్రిప్టివ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే 4 మార్క్స్ క్వశ్చన్ వస్తే మినిమం 4 స్టెప్స్ ఉండాలి, 7 మార్క్స్ క్వశ్చన్ వస్తే మినిమం 7 స్టెప్స్ అయితే కనపడాలి. రైట్, ఈ క్వశ్చన్ చూడండి. I is given as 1 0 0 1 2 cross 2 matrix, identity matrix E 0 1 0 0. Show that AI plus BE whole cube equal అని చెప్పి క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. ఎస్, AI plus BE ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి AI plus BE హోల్ క్యూబ్ అడిగాడు అక్కడ. తర్వాత AI plus BE హోల్ స్క్వేర్ చేశాడు. తర్వాత AI plus BE హోల్ క్యూబ్ చేశాడు ఇక్కడ. సో ఫస్ట్ AI plus BE, తర్వాత దాని నుంచి AI plus BE హోల్ స్క్వేర్ చేసినందుకు 1 మార్క్, తర్వాత క్యూబ్ చేసినందుకు మళ్ళీ ఒక 1 మార్క్. తర్వాత ఇది LHS పార్ట్, RHS పార్ట్ మళ్ళీ సపరేట్గా చేశాడు ఇక్కడ. సో LHSకి 2 మార్క్స్ సపరేట్ చేస్తున్నాడు, RHSకి 2 మార్క్స్ సపరేట్ చేస్తున్నాడు. అంటే ఏదైనా క్వశ్చన్ మనకు 4 మార్క్స్లో వచ్చిందనుకోండి, LHS ఈక్వల్ టు RHS ప్రూవ్ చేసే మోడల్ వచ్చిందనుకోండి, సో ప్రియారిటీ ఎలా ఉంటుంది, LHSకు 2 మార్క్స్, RHSకి 2 మార్క్స్ అనమాట. అలా లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. ABC are non-coplanar vectors, prove that the following 4 points are coplanar అన్నాడు. చాలా జాగ్రత్తగా ఈ ప్రాబ్లం మనం చేయాల్సి ఉంటుంది. 4 పాయింట్స్ ఇచ్చాడు, ఇచ్చేసి కోప్లెనార్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ABC కాంబినేషన్లో ఉన్నాయి ఇక్కడ ఈ 4 పాయింట్స్ కూడా. ఎస్, అయితే చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే 4 పాయింట్స్ ABCD అనుకుందాం. మనం కోప్లారిటీ కండిషన్ AB, AC, AD రాయాల్సి ఉంటుంది. అంటే ఇనీషియల్గా ఏదో ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. A to B, A to C, A to D. ఆ 4 పాయింట్స్ని మనం 3 వెక్టార్స్గా కన్వర్ట్ చేయాలి ఫస్ట్. ఆ కన్వర్షన్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇనిషియల్ పాయింట్ షుడ్ బి సేమ్. అప్పుడు మనం AB, AC, AD కంప్లీట్ అయిన తర్వాత డిటర్మినెంట్ మెథడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, AB, AC, AD డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేశాడు. డిటర్మినెంట్ 0 అయిందనుకోండి కోప్లెనార్. డిటర్మినెంట్ మెథడ్ బెస్ట్ మెథడ్ ఇక్కడ. AB, AC, AD ఫైండ్ అవుట్ చేసినందుకు మనకు 1 మార్క్ ఇస్తున్నాడు. తర్వాత
డిటర్మినెంట్కి మాత్రం ఇక్కడ 1+1 2 మార్క్స్ వస్తున్నాయి. తర్వాత కోప్లినార్ అని మెన్షన్ చేసినందుకు మళ్ళీ ఒక 1 మార్క్. ఆల్టర్నేట్ మెథడ్ కూడా ఇచ్చాడు ఇక్కడ. ABACAD whenever 3 vectors are lying on the same plane, then one can be written as linear combination of remaining two. అంటే ఇక్కడ AB వెక్టార్ని x into AC bar plus y into AD bar అని రాశాడు. అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ రిమైనింగ్ 2 వెక్టార్స్గా రాస్తున్నాడు. ఎనీ వెక్టార్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ 2. సో ఈ కండిషన్ బేస్ చేసుకుంటూ ABC కాంపోనెంట్స్ను కంపేర్ చేస్తే మనకు x వాల్యూ y వాల్యూస్ వచ్చేస్తున్నాయి. సో ద వాల్యూ ఆఫ్ x ఈక్వల్ -1 y ఈక్వల్ -1, హెన్స్ ద గివెన్ వెక్టార్స్ ఆర్ కోప్లినార్. సో వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి కాబట్టి కోప్లినార్, అంటే లీనియర్ కాంబినేషన్గా రాయడానికి స్కోప్ ఉంది కాబట్టి కోప్లినార్ అంటున్నాడు. బెస్ట్ మెథడ్ ఏంటి అంటే డిటర్మినెంట్ మెథడ్. నెక్స్ట్ 13th వన్, ప్రూవ్ దట్ ఫర్ ఎనీ 3 వెక్టార్స్ ABC B plus C C plus A plus B ఈక్వల్ టు 2 times ఆఫ్ బాక్స్ ABC అంటున్నాడు. ఎస్, బాక్స్ ఆఫ్ A బార్ B బార్ C బార్ అని క్వశ్చన్లో ఉంది. లెఫ్ట్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ 2 times ఆఫ్ బాక్స్ ABC ఉంది. లెఫ్ట్ సైడ్ కూడా బాక్స్లోనే B plus C C plus A A plus B వెక్టార్స్ ఉన్నాయి. ఇక్కడ ఎగ్జామినేషన్లో సొల్యూషన్ ఏమి ఇచ్చాడంటే, యు నో దట్ బాక్స్ ABC అంటే దట్ ఈజ్ స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్, అంటే ఒక డాట్ ఒక క్రాస్ ఉండాలి. సో బాక్స్ ABC ఫామ్లో ఒక డాట్ ఒక క్రాస్ వచ్చేటట్టు ఫస్ట్ మెన్షన్ చేశాడు. ఇక్కడ ఇంటర్నల్గా ఇవన్నీ సింప్లిఫై చేస్తూ వచ్చాడు. ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క 1 మార్క్ అవార్డ్ చేస్తూ 4 మార్క్స్ ఇచ్చాడు. ఇక్కడ యాక్చువల్గా దీనికంటే బెస్ట్ మెథడ్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ ఏ వెక్టార్ లేదు, బి లేదు ఇందులో, సి లేదు ఇందులో. అయితే మనం 0 into A బార్ ప్లస్ 1 into B బార్ ప్లస్ 1 into C బార్ రాయొచ్చు. 0 1 1 అక్కడ కోఎఫిషియంట్స్. తర్వాత 1 into A ప్లస్ 0 into B ప్లస్ 1 into C రాద్దాం దీన్ని. అప్పుడు 1 0 1. తర్వాత A B ఉన్నాయి ఇక్కడ 1 1, C లేదు కదా 0 రాయాలి. ఆ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి మీరు. ఆ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఏ రిజల్ట్ వస్తుంది? 2 times ఆఫ్ డిటర్మినెంట్ వాల్యూ 2 వస్తుంది. దీన్ని యాక్చువల్గా మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తాం మనం. ఎలా అంటే ఇక్కడ ఏదైతే లేదో ఆ వెక్టార్ ప్లేస్లో 0 రాస్తాం, ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటి కోఎఫిషియంట్స్ రాస్తాం. అంటే ఇక్కడ 0 1 1 1 0 1 1 1 0 డిటర్మినెంట్తో పాటు పక్కన బాక్స్ ABC రాస్తాం. ఎందుకంటే బాక్స్ ABC మల్టిప్లైడ్ బై ద డిటర్మినెంట్ గివ్స్ దిస్ రిజల్ట్ అనమాట. సో డిటర్మినెంట్ వాల్యూ 2 వస్తుంది, పక్కన బాక్స్ ABC అలాగే ఉంటుంది. సో డిటర్మినెంట్ మెథడ్ బెస్ట్ మెథడ్. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. tan 70 minus tan 20 ఈక్వల్ 2 times ఆఫ్ tan 50 అని ఉంది. 70 minus 20 వాల్యూ 50 కదా ఇక్కడ. సో 70 degrees minus 20 degrees 50 degreesను వాడుకొని చేయాలి అంటే tan A minus B ఫార్ములా అప్లై చేయడం బెటర్. సో tan A minus B ఫార్ములా అప్లై చేయాలనే థాట్ వచ్చినందుకు మీకు 1 మార్క్. సింప్లిఫికేషన్ చేస్తూ 4 స్టెప్స్లో మీరు రిజల్ట్ తీసుకొస్తే మీకు మళ్ళీ రిమైనింగ్ 3 మార్క్స్ ఉన్నాయి. జస్ట్ ఇక్కడ tan 20ని cot 70గా మార్చాడు నెక్స్ట్ స్టెప్లో, అందుకు ఒక 1 మార్క్ ఇస్తున్నాడు. tan 70 into cot 70 1 కదా. సో ఆటోమేటిక్గా డినామినేటర్ పార్ట్ 2 అయిపోయింది. సో మీకు ఫైనల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇలా 4 స్టెప్స్ ఉంటే ఎనఫ్, మీకు ఈజీగా 4 మార్క్స్ అవార్డ్ చేస్తారు. 15th క్వశ్చన్ చూడండి. ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్లోంచి క్వశ్చన్ వచ్చింది. sin x ప్లస్ √3 cos x ఈజ్ √2 ఈజ్ గివెన్. మనం a cos x ప్లస్ b sin x ఈక్వల్ టు c ఈ మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, √(a² ప్లస్ b²తో డివైడ్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ 2తో డివైడ్ చేసేది ఉంటుంది. డివైడ్ చేసిన తర్వాత దీన్ని sin a cos b ప్లస్ cos a sin b ఆర్ cos a cos b ప్లస్ sin a sin b ఏదో ఒక మోడల్కి మార్చాలి. ఇక్కడ కొసైన్ యాంగిల్లోకి కన్వర్ట్ చేశాడు. కొసైన్ యాంగిల్ కన్వర్ట్ చేసిన తర్వాత cos θ ఈక్వల్ టు cos ఆల్ఫా జనరల్ ఫార్ములా, వాటికి జనరల్ సొల్యూషన్ రాయాలి. θ ఈక్వల్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా ఉంటుంది. సో మీకు ఇక్కడ 2తో డివైడ్ చేయాలి అనే థాట్ వస్తే 1 మార్క్. తర్వాత సింగిల్ ట్రిగ్నామెట్రిక్ టర్మ్ కన్వర్ట్ చేసినందుకు ఇక్కడ 2 మార్క్స్ ఉన్నాయి. జనరల్ సొల్యూషన్ రాసినందుకు మళ్ళీ ఒక 1 మార్క్ ఉంది. ఇక్కడ జనరల్ సొల్యూషన్ రాసేటప్పుడు మీరు కంపల్సరీ ఎక్స్ వాల్యూ మెన్షన్ చేసేది ఉంటుంది. x - π/6 దాకా రాసి ఆపేయద్దు. ఆల్టర్నేట్ మెథడ్ ఇచ్చాడు ఇక్కడ.
మళ్ళీ 2తో డివైడ్ చేశాడు. ఇంతకుముందు కొసైన్ యాంగిల్లో కన్వర్ట్ చేసిండు, ఇక్కడేమో సైన్ యాంగిల్లో కన్వర్ట్ చేసిండు. అంటే మీరు సైన్ కన్వర్ట్ చేసినా కాస్లో కన్వర్ట్ చేసినా సరే మీకు 4 మార్క్స్ అవార్డ్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. చాలామంది పిల్లలకు డౌట్ ఉంటుంది, పబ్లిక్ ఎగ్జామ్లో సైన్లో కన్వర్ట్ చేయాలా, కాస్లో కన్వర్ట్ చేయాలా, దాని సొల్యూషన్ మరి డిఫరెంట్గా అనిపిస్తుంది కదా పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకు అని ఉంటుంది కదా. అట్లా ఏం లేదు, ఆల్టర్నేట్ మెథడ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. మీరు ఏ మెథడ్ చేసినా వాళ్ళు మార్క్స్ అవార్డ్ చేస్తారు. రైట్, మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ పైన ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ. tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y బై 1 మైనస్ xy ప్రాపర్టీ అప్లికేషన్ క్వశ్చన్ కాబట్టి ఆ ప్రాపర్టీ మీకు ఐడియా ఉంటే మీకు 1 మార్క్. అప్లికేషన్స్ వాడుకుంటూ మనం ఫైనల్గా π/4 రీచ్ అయ్యామనుకోండి, రిమైనింగ్ 3 మార్క్స్ ఇస్తున్నాడు. తర్వాత ఆల్టర్నేట్ మెథడ్ ఉంది ఇక్కడ. 1/2ను tan a, 1/5 tan b, తర్వాత 1/8 tan c కన్సిడర్ చేశాడు. చేసిన తర్వాత tan a ప్లస్ b ప్లస్ c ఫార్ములా రాస్తున్నాడు. tan a ప్లస్ b ప్లస్ c ఫార్ములా tan a ప్లస్ tan b ప్లస్ tan c మైనస్ tan a tan b tan c బై 1 మైనస్ tan a tan b మైనస్ tan b tan c మైనస్ tan c tan a. సో సబ్స్టిట్యూషన్ తర్వాత ఫార్ములా క్రియేషన్కి మీకు 2 మార్క్స్ అవార్డ్ చేస్తున్నాడు. tan a ప్లస్ b ప్లస్ c వాల్యూ సింప్లిఫై చేస్తే 1 వస్తుంది కాబట్టి a ప్లస్ b ప్లస్ c tan ఇన్వర్స్ 1 అని వస్తుంది, అంటే వాల్యూ π/4 tan ఇన్వర్స్ 1 వాల్యూ. సో ఇలా మీరు 4 స్టెప్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేశారనుకోండి, మీకు 4 మార్క్స్ వస్తాయి. 17th క్వశ్చన్ చూడండి. ట్రయాంగిల్ ఏబీసీ రేషియో ఇచ్చాడు స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సికి. మనకు కాస్ బి కాస్ ఏ కాస్ బి కాస్ సి అడుగుతున్నాడు. అంటే కొసైన్ రూల్ అప్లై చేయాలి. కొసైన్ రూల్లో కాస్ ఏ కాస్ బి కాస్ సి ఆ 3 ఫైండ్ అవుట్ చేసినందుకు 1 మార్క్. ఫైనల్ ఆన్సర్ రాసినందుకు 1 మార్క్. సో 4 స్టెప్స్. నెక్స్ట్ 18th క్వశ్చన్ నుంచి 24 క్వశ్చన్స్ దాకా లాంగ్ ఆన్సర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. మీకు 7 క్వశ్చన్స్ ఇస్తాడు, అందులో 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేది ఉంటుంది. ఇందులో కూడా జాగ్రత్తగా 7 స్టెప్స్ మినిమం ఉండాలి, మ్యాక్సిమం ఎన్నైనా పర్లేదు. రైట్, 18th క్వశ్చన్ చూడండి. జనరల్గా ఫంక్షన్స్ అన్న వెంటనే స్టూడెంట్స్ గుర్తుకొచ్చేది ఏంటి అంటే 18th క్వశ్చన్ థీరం ఏదో ఒకటి కంపల్సరీ రావాలి అని. థీరంతో పాటు ఈ అప్లికేషన్ క్వశ్చన్ కూడా రెగ్యులర్గా పబ్లిక్ ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. ఏబిసి ఆర్ గివెన్ అండ్ ఎఫ్ జీ ఈజ్ దేర్, దెన్ షో దట్ జీ సర్కిల్ ఎఫ్ 4 ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. సొల్యూషన్ చూడండి, స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో ఎక్కడ వెన్ డయాగ్రామ్ లేదు. అంటే వితౌట్ వెన్ డయాగ్రామ్ కూడా మీరు డైరెక్ట్గా ఆర్డర్ పెయిర్స్ అన్నీ సెట్ నోటేషన్లో మెన్షన్ చేస్తూ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. గివెన్ ఎఫ్ అండ్ జీ దట్ ఈస్ రిటర్న్, సో ఫర్ దట్ యూ విల్ గెట్ 1 మార్క్. తర్వాత జీ సర్కిల్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేశాడు కదా, జీ సర్కిల్ ఎఫ్కు 1 మార్క్ ఉంది ఇక్కడ. మళ్ళీ జీ సర్కిల్ ఎఫ్ 4 ఇన్వర్స్కు మళ్ళీ ఒక 1 మార్క్ అవార్డ్ చేస్తున్నాడు. ఎఫ్ జీ ఆల్రెడీ మనం క్వశ్చన్లో ఉన్న వాటిని మెన్షన్ చేశాం కదా, వాటికి ఇన్వర్స్ మెన్షన్ చేసినందుకు మళ్ళీ 1 మార్క్ అవార్డ్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ కాంపోజిట్ ఫంక్షన్ రాస్తే మళ్ళీ ఒక 1 మార్క్. ఎంటైర్ రిజల్ట్స్ ఈక్వల్ అని మళ్ళీ ఫైనల్ ఆన్సర్లో మెన్షన్ చేసినందుకు 1 మార్క్. ఇలా 7 స్టెప్స్లో 7 మార్క్స్ వస్తున్నాయి. ఎక్కడ కూడా వెన్ డయాగ్రామ్ లేదు. వెన్ డయాగ్రామ్ డ్రా చేసినా ప్రాబ్లం ఏం కాదు, డ్రా చేయొచ్చు, మనకి ఇంకా కన్వీనియంట్గానే ఉంటుంది. బట్ ఒకవేళ టైం సరిపోక ఎవరికైనా స్టూడెంట్స్కి డైరెక్ట్గా రాస్తే కూడా ప్రాబ్లం లేదు అని చెప్తున్నా. రైట్, నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ఇండక్షన్లో ఏ స్టెప్స్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి చూడండి. జనరల్గా ఇండక్షన్ అంటేనే చాలా ఈజీ క్వశ్చన్, కానీ చాలామంది స్టూడెంట్స్ n ఈక్వల్ టు k+1 స్టెప్ దగ్గర స్ట్రక్ అయి ఇబ్బంది పడుతుంటారు. సో అక్కడ నుంచి మీకు 3rd స్టెప్ నుంచి మీకు క్లియర్గా ఇక్కడ 3 మార్క్స్ ఉన్నాయి చూడండి. అంటే ఒకవేళ 3rd స్టెప్ దగ్గర స్ట్రక్ అయిపోయారనుకోండి, ఆ పైన మీకు 4 మార్క్స్ అవార్డ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. మీరు స్ట్రక్ కాకుండా ఉంటేనే 7 మార్క్స్ వస్తాయి. ఈ k+1 దగ్గర మాత్రం చాలా కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. మీరు LHS టు RHS అన్నా ఫాలో కండి, LHS సపరేట్ RHS సపరేట్ అన్నా చేయండి. S ఆఫ్ k+1లో నో ఇష్యూ. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూద్దాం. ఎంత టర్మ్ మనకు క్వశ్చన్లో లేదు కదా, మనం ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేసినందుకు 1 మార్క్ ఇస్తున్నాడు. సపరేట్గా ముందే ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత n ఈక్వల్ టు 1 ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేసినందుకు మళ్ళీ 1 మార్క్. తర్వాత n ఈక్వల్ టు k స్టేట్మెంట్ రాసినందుకు 3 మార్క్స్. తర్వాత
ఎస్ ఆఫ్ కే ప్లస్ వన్లో అంటే ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ వన్ రాసినప్పుడు అక్కడ మనకు కే ప్లస్ వన్త్ టర్మ్ ఏదైతే వస్తుందో ఆ కే ప్లస్ వన్త్ టర్మ్ మెన్షన్ చేస్తే 1 మార్క్ అంటున్నాడు. తర్వాత ఎల్హెచ్ఎస్ టు ఆర్హెచ్ఎస్ మూవ్ అయ్యి ఇండక్షన్ నుంచి ఈ రిజల్ట్ ట్రూ అని ప్రూవ్ చేసినందుకు రిమైనింగ్ 3 మార్క్స్. సో ఈ స్టెప్స్ని ఐడియా ఉంచుకొని మనం రాయగలిగితే మనకి ఎక్కడ ఏ క్వశ్చన్లో కూడా 1 మార్క్ కూడా లాస్ కావడానికి అవకాశం లేదు. కంపల్సరీ ఎంత టర్మ్ స్టార్టింగ్లో ఫైండ్ అవుట్ చేయాలి, దానికి 1 మార్క్ ఇస్తున్నాడు. మీరు డైరెక్ట్గా క్వశ్చన్లోనే ఎంత టర్మ్ రాయకండి, ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయండి, ఆ తర్వాత ప్రాబ్లం సాల్వ్ చేయండి. నెక్స్ట్ డిటర్మినెంట్ పైన క్వశ్చన్ 20th క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ సొల్యూషన్ చూడండి. 1 2 3 4 5 6 7 మినిమం 7 స్టెప్స్ అయితే ఉండాలి. మీరు రో ఆపరేషన్స్, కాలమ్ ఆపరేషన్స్ ఏవి అప్లై చేసినా పర్లేదు. ఫైనల్గా ఎల్హెచ్ఎస్ టు ఆర్హెచ్ఎస్ మీ రిజల్ట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా చూస్తారు అంతే. ఎందుకంటే ప్రాపర్టీస్ ఏవైనా యూజ్ చేసి చేయొచ్చు, మీరు కాలం వైజ్గా యూజ్ చేయొచ్చు, రో వైజ్గా కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఫైనల్ ఆన్సర్ మాత్రం మనకు 7 స్టెప్స్లో కనపడాలి, అది గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ 21 మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ ఇచ్చాడు. ఇక్కడ జనరల్గా గాస్ జోర్డాన్ మెథడ్ వస్తే లాస్ట్లో చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే చిన్న ప్లస్ మైనస్ క్యాలిక్యులేషన్స్ ఏవైనా మిస్ అయినా సరే చాలా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి లాస్ట్ ప్రియారిటీ ఇవ్వడం బెటర్. బట్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఇక్కడ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్కి ఎలా ఉండదో చూడండి. మనం మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తాం కదా ఇచ్చిన ఈక్వేషన్స్ని, దానికి 1 మార్క్ అవార్డ్ చేస్తున్నాడు. తర్వాత అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే కోఫ్యాక్టర్స్, ట్రాన్స్పోజ్ ఆఫ్ కోఫ్యాక్టరీస్ అడ్జాయింట్ ఏ, ఆ ప్రాసెస్ అంతటికి 3 మార్క్స్ ఉన్నాయి చూడండి. అంటే అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేసేదాకా మీకు 4 మార్క్స్ వస్తాయి. తర్వాత ఏ ఇన్వర్స్ ఈజ్ అడ్జాయింట్ ఏ బై డిటిఏ, ఇన్వర్స్ కావాలి అంటే అడ్జాయింట్ ఏతో పాటు డిటిఏ కూడా కావాలి. సో అడ్జాయింట్ బై డెట్ సబ్స్టిట్యూషన్ చేసినందుకు మళ్ళీ ఒక 1 మార్క్ ఉంది. సింప్లిఫై చేసి తర్వాత కంపారిజన్లో XYZ వాల్యూస్ రాస్తే మళ్ళీ 1 మార్క్ ఉంది. సో ఈ స్టెప్స్కి ఎక్కడెక్కడ ఎన్ని మార్క్స్ ఉన్నాయో గుర్తుపెట్టుకుంటే మనం కంపల్సరీ మెన్షన్ చేస్తే మనకు ఈజీగా 7 మార్క్స్ వస్తాయి. సో అడ్జాయింట్ దాకా మీకు 4 మార్క్స్, రిమైనింగ్ 3 మార్క్స్ ఏ ఇన్వర్స్ అడ్జాయింట్ ఏ బై డిటి రాసినందుకు, సింప్లిఫికేషన్ చేస్తూ XYZ రాసినందుకు. తర్వాత ABCD 4 వెక్టార్స్ ఆర్ దేర్, A క్రాస్ B క్రాస్ C క్రాస్ D ఫైండ్ అవుట్ చేయమన్నాడు. A క్రాస్ B C క్రాస్ D సపరేట్గా ముందు కంప్లీట్ చేసుకోవాలి. దానికి 2 మార్క్స్ అవార్డు చేస్తున్నాడు. వచ్చిన రిజల్ట్స్కి మళ్ళీ క్రాస్ ప్రొడక్ట్ చేస్తాం కాబట్టి మళ్ళీ ఒక 2 మార్క్స్ ఇస్తున్నాడు. మాడ్యులస్ అడిగాడు కదా, అంటే లెంత్ ఫైండ్ అవుట్ చేసినందుకు రిమైనింగ్ 1 మార్క్. సో ప్రతి క్రాస్ ప్రొడక్ట్ కూడా ఇక్కడ 2 మార్క్స్ ఇచ్చాడు. 2 + 2 + 2 ఫైనల్గా లెంత్ ఫైండ్ అవుట్ చేసాం కదా, దానికి ఒక 1 మార్క్ ఉంది. ఆల్టర్నేట్ మెథడ్ కూడా ఉంది ఇక్కడ. A క్రాస్ B క్రాస్ C క్రాస్ D రిటర్న్ యాజ్ బాక్స్ ABD ఇంటూ C మైనస్ బాక్స్ ABC ఇంటూ D. దీనికంటే బెస్ట్ మెథడ్ ఫస్ట్ మెథడే, డిటర్మినెంట్ మెథడ్. ఇది కూడా డిటర్మినెంటే కానీ దీంతో కంపేర్ చేస్తే అది చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ ఫార్ములా ఐడియా ఉండాలి. ఫార్ములా ఐడియా ఉంటే 1 మార్క్. తర్వాత సబ్స్టిట్యూషన్స్కి ఆటోమేటిక్గా మనం రాసే స్టెప్స్ని బట్టి 7 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో ఎక్సైజ్ 6Fలోంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి చూడండి. sin 2a + sin 2b + sin 2c అని క్వశ్చన్ ఇచ్చాడు కదా, మనం sin c + sin d ఫార్ములా యూజ్ చేస్తాం కదా. మినిమం 7 స్టెప్స్ కనపడుతున్నాయి ఇందులో. 1 2 3 4 5 6 7 మినిమం అయితే 7 కనపడుతున్నాయి. ఎస్, మనం sin c + sin d ఫార్ములా ఫస్ట్ స్టెప్లో వాడతాం కదా, దానికి 1 మార్క్ ఇస్తున్నాడు. a + b ను 180 - c రాస్తాం కాబట్టి దానికి 1 మార్క్. తర్వాత ఇందులో కామన్ ఎలిమెంట్ 2 sin c సపరేట్ చేసినందుకు 1 మార్క్. ఇంటర్నల్గా మళ్ళీ cos a - b + cos 180 - a + b రాసినందుకు 1 మార్క్. cos a + b cos a - b ఈ రెండింటికి సంబంధించిన ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా, అది అప్లై చేసినందుకు 1 మార్క్. ఫైనల్ ఆన్సర్ రాసినందుకు 1 మార్క్. సో ఏం లేదు, LHS టు RHS ఎట్లాగో 6F ప్రాక్టీస్ చేసి ఉంటాం మనం. LHS సపరేట్గా చేసి RHS సపరేట్గా కూడా కొందరు చేస్తారు. LHS టు RHS చేసినా సరే మీకు 7 మార్క్స్ అవార్డు చేస్తారు. సపరేట్గా చేస్తే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే LHSకి 3 మార్క్స్, RHSకి 3 మార్క్స్. LHS = RHS అని మళ్ళీ ఫైనల్గా ఆన్సర్ మెన్షన్ చేస్తే 1 మార్క్ ఇస్తాడు. రైట్. లాస్ట్ క్వశ్చన్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లోంచి క్వశ్చన్ ఉంది.
R1, R2, R3 and R values are given, then prove that small a, small b, small c అన్నాడు. R1, R2, R3 తర్వాత R ఈ వాల్యూస్ నుంచి డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 1 మార్క్, ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఇంకొక 1 మార్క్, తర్వాత ఎస్ మైనస్ ఏ ఈక్వల్ టు డెల్టా బై R1, ఎస్ మైనస్ బి ఈక్వల్ డెల్టా బై R2, ఎస్ మైనస్ సి ఈక్వల్ డెల్టా బై R3 ఈ ఫార్ములాస్ మెన్షన్ చేసినందుకు 2 మార్క్స్. తర్వాత ఇండిపెండెంట్గా ఏ బి సి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. సో ఈ ప్రొసీజర్లో చేస్తే మీకు పర్ఫెక్ట్గా 7 మార్క్స్ వస్తాయి. ఆల్టర్నేట్ మెథడ్స్ కూడా ఇచ్చాడు ఇక్కడ. ఇందులోనేమో R1 బై R2 2/3 రాశాడు, ఎస్ మైనస్ బి బై ఎస్ మైనస్ ఏ 2/3. ఫ్రమ్ దట్ దెర్ ఈస్ ఎ రిలేషన్ ఇన్ బిట్వీన్ ఏబి అండ్ ఎస్. R3 బై R 6/1, ఎస్ బై ఎస్ మైనస్ సి వాల్యూ, అక్కడ నుంచి ఏబీసీలో మళ్ళీ ఒక ఈక్వేషన్ వచ్చింది. ఈ 2 ఈక్వేషన్స్ని బేస్ చేసుకుంటూ ఏబీసీ ఫైండ్ అవుట్ చేశాడు. ఇది కూడా బెస్ట్ మెథడ్. నెక్స్ట్ ఆల్టర్నేట్ మెథడ్ ఉంది. మార్క్స్ మే బి అవార్డెడ్ ఫర్ ఫైండింగ్ అవుట్ వాల్యూస్ ఆఫ్ స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి బై యూజింగ్ ద ఫార్ములా ఏ ఈక్వల్ టు R2 ప్లస్ R3 √R1 బై R2 R3. డైరెక్ట్గా ఏ వాల్యూ కావాలి అంటే మీరు ఈ ఫార్ములా R2 ప్లస్ R3 √R1 బై R2 R3 సేమ్ అట్లాగే సిమిలర్గా దీన్ని బేస్ చేసుకుంటూ స్మాల్ బి, స్మాల్ సి కూడా మీరు డైరెక్ట్ ఫార్ములాస్ రాస్తే కూడా మీకు ఆల్టర్నేట్ మెథడ్లో 7 మార్క్స్ అవార్డ్ చేస్తాడు. సో మనం ఏ మెథడ్ అయినా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, కన్సిడర్ చేస్తారు, నో డౌట్ ఎట్ ఆల్. మనం పర్టికులర్గా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో లేకపోతే మన సార్ వాళ్ళు చెప్పిన మెథడే రాయాలని ఏం లేదు. ఆల్టర్నేట్ మెథడ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన ఆల్టర్నేట్ మెథడ్స్ కాకుండా ఇన్స్ట్రక్టర్ వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఏమి ఇస్తాడంటే ఎనీ ఆల్టర్నేట్ మెథడ్ క్యారీస్ ఫుల్ మార్క్స్ అని చెప్పి కూడా ఇస్తాడు. సో డోంట్ వరీ, మనకు ఒక ఐడియా అయితే ఫామ్ అయింది. అంటే ఎన్ని స్టెప్స్ రాసి క్వశ్చన్స్లో సొల్యూషన్ రాసేటప్పుడు డిస్క్రిప్షన్లో మనం కేర్ఫుల్గా ఏ స్టెప్స్ రాస్తే మనకు ఎన్ని మార్క్స్ అవార్డ్ చేస్తున్నారని ఒక ఐడియా ఫామ్ అయింది. దీన్ని బేస్ చేసుకుంటూ మనం పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఈజీగా 75 స్కోర్ చేయడానికి స్కోప్ ఉంది. నా వీడియోస్ ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చూస్తుంటారో వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నా వీడియోస్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్.